హలో ఎవ్రీవన్, మనం బ్లౌజ్ కటింగ్ ఇద్దాం. ఈ బ్లౌజ్కి పైపింగ్ పెట్టమన్నారు కాబట్టి మనకు కొంచెం ఎక్స్ట్రా ఇరుస పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. మలపడానికి అయితే కొద్దిగా ఇంచు మందం ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా, ఈ పైపింగ్ పెట్టాలి కదా, ఇంతే కుట్టమన్నారు సేమ్. అందుకోసం మనకు ఇది క్లాత్ పాలిస్టర్ ఉంది, లైనింగ్ క్లాత్. సేమ్ కరెక్ట్గా అయిపోతుంది అన్నమాట. కట్ చేసుకుందాం ఇప్పుడు. చాలా ఈజీగా తెలిస్తే ఈజీగా అయిపోతుంది బ్లౌజ్. తెలియకుంటేనే అబ్బా ఇలా కట్ చేయాలి అని భయం వేస్తుంది. అయిపోయిందా? నేను లోతు తర్వాత తీసుకుంటా, కుట్టేటప్పుడు తీసుకుంటా. ఓకేనా? హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. ఇది 29 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. అంటే మనకు 4 భాగాలు చేస్తే 7 వస్తుంది. 2 ఒకేసారి కట్ చేస్తున్నాం కదా. నేనైతే ఇలా మడక పెట్టుకుంటా. ఓకేనా? ఫుల్ బ్లౌజ్ కటింగ్ చూపెట్టమని అడిగిండ్రు మనల్ని, అందుకని ఫుల్ బ్లౌజ్ కటింగ్ చూపెడుతున్నా. చూడండి, నేర్చుకోండి. ఈజీగా కట్ చేస్తాను నేను. హ్యాండ్స్ ఎంత ఈజీగా కట్ చేస్తాను, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా కట్ చేస్తా. చూడండి, ఇగో మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేద్దాం కదా, ఇది మంచిగా లేదు కదా, అందుకోసం స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఒక ఖర్చు మందం ఇడ్స పెట్టుకొని, మనకి ఎంత ఉంది ఇది బ్యాక్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం ఎక్స్ట్రా పెట్టాలి ఖర్చు మందం. ఎందుకంటే మనం కుడతాం కదా, ఇట్లా మడక పెట్టేసి ఇట్లా నీట్గా చూసుకోవాలి. చెస్ట్ కరెక్ట్ పెట్టేసుకుంటే మనకు కరెక్ట్ వస్తుంది అన్నమాట. ఇంకా వాళ్ళకు ఎంత ఉంది నెక్ అంత తీసుకోవాలి. చెస్ట్ మనకి ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ ఎక్స్ట్రానే ఉంటుంది, చూసుకోండి. మనకు ఇంకా ఇక్కడ దాటు పెట్టేస్తాం కదా, ఇది స్ట్రైట్గా ఉంటే ఇక్కడ దాటు కన్నది ఇది వెళ్ళిపోతుంది అనమాట, ఖర్చు మందం. ఓకేనా? వీళ్ళ షోల్డర్ ఎంత ఉంది? 5 ఉంటుందేమో. వీళ్ళది ఎంత ఉన్నదో అంత పెడుతున్నాను నేను. కొద్దిగా ఎక్స్ట్రా పెట్టినాం కదా. మనకు చంక డౌన్ అయితే కొంతమందికి ఇక్కడ దాకా ఉంటుంది, కొంతమందికి ఇక్కడ దాకా ఉంటుంది. మనం వీళ్ళకి ఎంత తీసుకోవాలా, 6 తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. కొంచెం చిన్న సైజు బ్లౌజ్కి 5.5, 5 అట్లా తీసుకోవాలి. వీళ్ళది కొంచెం, వీళ్ళకు 6 తీసుకుంటే కరెక్ట్ సరిపోతుంది అన్నమాట. వీళ్ళది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను కరెక్ట్ తీసుకున్నా. ఓకేనా? రౌండ్ నెక్ గీసుకుందా. స్ట్రైట్గా కొంతమందికి ఎల్ము కావాలంటారు, అప్పుడు ఇక్కడ 3 ఇంచులు తీసుకోవాలి. వీళ్ళకు రౌండ్గా రావాలన్నారు కాబట్టి చిన్నగానే రావాలన్నారు, అందుకోసం మనం ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతా తీసుకున్నాం, సరిపోతుంది. ఓకేనా? ఓకే, మరి కట్ చేద్దాం. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనం నెక్ కట్ చేద్దాం. కత్తెర రౌండ్గా తిరగాలన్నమాట, అప్పుడే రౌండ్గా వస్తుంది.
వేసే బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఓకేనా, మనం డాట్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కరెక్ట్ మార్కింగ్ చేసుకున్నామంటే కరెక్ట్ డాట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఈ క్లాత్ మనం కట్ చేసిన క్లాత్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న దగ్గర కొంతమంది ఇట్లా పెడతారనుకో, ఇట్లా పెడితే సరిపోదు. ఇట్లయినా మనకు క్రాస్ వస్తుంది అన్నమాట, క్లాత్ కూడా అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ కొంచెం మనకు క్లాత్ తక్కువ ఉంటే కనుక వేసుకుందాం. తర్వాత అంతే, బ్యాక్ పార్ట్ ఎంత ఉంది, ఫ్రంట్ పార్ట్ కూడా అంతే చూసుకోవాలి. చాలా ఈజీగా నేర్చుకుంటారు కొత్త వాళ్ళు అయితే, ఇంతేనా అనిపిస్తుంది. ఓకేనా, చూడండి, చూస్తుండ్రా? మనం ఇప్పుడు బ్లౌజ్ని చూసుకోవాలి, ఉక్స్ పట్టిదే చూసుకోవాలి, కాజా పట్టి చూసుకోవద్దు. వీళ్ళది ఎంత ఉంది ఇక్కడ కొంచెం పెట్టేసి వీళ్ళ నెక్ ఎంత ఉంది అంత ఒక ఉక్స్ పెట్టేసి ఇక్కడ మనం ఒక డాట్ వేసుకుందాం. తర్వాత ఇక్కడ 2 ఇంచులు అంతా కిందికి పెట్టాలి. ఇక్కడ మనం 3 ఇంచులు తీసుకోవాలి నెక్కి, అప్పుడే మంచి నెక్ వస్తుంది అన్నమాట. మనం కొంచెం కిందికి తీసుకుంటాం. ఇక్కడ కొంచెం లోతు తీసుకోవాలి, ఇక్కడనే కలిపేయాలి, మళ్ళీ మధ్యలోనే ఉండాలి. ఎక్స్ట్రా చూసుకోవాలి, మళ్ళీ లోపలిది కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి, లోపలిది కూడా. ఓకేనా, కరెక్ట్ ఉంది మనకైతే. మీటర్ ఉంది, లైనింగ్ క్లాత్ మీటర్ ఉన్నా సరిపోతలేదు, ఎందుకంటే పన్న చిన్న ఉంటుంది కదా. ఇక్కడికి వెళ్ళి కొద్దిగా లోతు తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్లాత్ వేస్తే సరిపోతుంది, ఇక్కడ తక్కువ పడితే ఇక్కడ వేసుడు కష్టం కదా, ఇక్కడనైతే ఈజీగా వేసుకోవచ్చు. ఓకేనా, అయిపోయింది మరి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ కట్ చేద్దాం. నేను చాలా ఈజీగా కట్ చేసుకుంటా. ఓకేనా, ఇట్లా కట్ చేద్దాం. నేను క్రాస్ బెల్ట్ నా స్టైల్లోనే కట్ చేస్తా. ఈ బల్పం దొరకదు, ఇటువైంది ఒండు లెంకినాక మళ్ళీ ఇస్తా. చాక్ పీస్ ఎటు పోతుందేమో దొరకదే అప్పుడప్పుడు. ఇప్పుడు మనకు 4 భాగం చేస్తే 4కి 7 వచ్చింది కదా, 7 అంతా పెట్టుకోవాలి కరెక్ట్. ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట, ఇది ఎక్స్ట్రా కుట్లకి. ఇక్కడ 3 మీద 9, ఇక్కడ 9 ఉంటుంది కదా మధ్యలో,
3.5 అనమాట. ఇక్కడ 3. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. బ్యాక్ తక్క తీసుకోవాలి, ఎక్స్ట్రా ఇట్లా పెట్టేసుకోవాలి క్రాస్గా. ఈజీగా కట్ చేసుకుంటాను నేనైతే. డబల్ లేయర్, దానికి డబల్ లేయర్ అంటే 4 అవుతాయి అన్నమాట. మందంగా వస్తుంది, చాలా నీట్గా కనబడుతుంది బ్లౌజ్. అయిపోయింది. క్రాస్ బెల్ట్ కూడా అయిపోయింది. మెయిన్ క్లాత్ ఒకటి చూపిస్తా, ఓకేనా. మనం ఇక్కడ హ్యాండ్స్ తీసుకుంటున్నాం. ఇది చీర బ్లౌజ్ కాబట్టి ఎక్స్ట్రానే ఉంటుంది. ఇక్కడ బ్యాక్, ఇక్కడ ప్రింట్, అక్కడ క్రాస్ బెల్ట్. అయిపోయి సరిపోతుందా? మనకి ఇక్కడ సంక క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది కదా, కనబడుతుందా? మనం ఇది ఎక్స్ట్రానే ఇట్లనే తీసేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. బ్యాక్ నెక్ కట్ చేయం కాబట్టి ఇది ఈజీగా అయిపోతుంది అన్నమాట. కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్యాక్ అయిపోయింది. మీకోసం ఫాస్ట్గా పెడుతున్నా, ఓకేనా. ఈజీగా కట్ చేసుకోండి. దీనికి తక్కువ ఉంది కదా, దీనికి కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మస్తరు వేసుకుంటే ఎట్లా అంతే ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయిపోయింది అన్నమాట. ఇంకా గమ్తో నంట పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. అంతే అయిపోయింది, ఓకేనా. చూడండి, నేర్చుకోండి. చాలా రోజులైంది వీడియోలు పెట్టలేను, ఇంట్రెస్ట్ లేకుండే. ఇప్పుడు ఇంకా కామెంట్ పెడుతుండ్రు చూపించమని, అందుకనే ఇగో ఇది హ్యాండ్స్ అయిపోయింది. బ్లౌజ్ మొత్తం కంప్లీట్.